మనం వంటింట్లో ఉపయోగించే వస్తువ చాట, కిచెన్ వేర్ ఐటమ్ అండి. ఈ వీడియోలో మీకు అల్లే విధానం షేర్ చేస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు చాట అల్లే విధానం షేర్ చేయండి పద్మగారని. అందుకని చెప్పేసి చాలా చిన్నగా ఉంటుంది, అల్లికి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అందుకని ఈ వీడియోలో మీకు చాట అల్లే విధానం షేర్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ అల్లిక. అంటే అసలు బీడ్స్ మాకు ఇంత మటుకు బీడ్ వర్క్ అంటే మాకు తెలీదు, ఇంత మటుకు పట్టుకోలేదు, కానీ మేము అల్లాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకండి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసేస్తే మీరు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ స్టార్ట్ చేసి అప్పుడు పెద్ద ఐటమ్స్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటాయి. ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఏమున్నాయి మన ఛానల్లోనూ ఏమి లేవు అనేది నేను మీకు ఫాస్ట్గా చెప్పేసి చాట అల్లే విధానం షేర్ చేసేస్తాను. ఓకేనా? ఇంకా ఇప్పుడు మీరైతే ఏం చేస్తారంటే ఇలా 2 కలర్స్ తీసుకోండి ఏదైనా. ఇక్కడ చూసారు కదా, ప్రతిదీ నేను ఎల్లో అండ్ స్నఫ్ తీసుకున్నాను. ఇది మెరూన్ కానీ స్నఫ్ ఆ ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న వైట్ అండ్ డార్క్ పింక్ తీసుకున్నాను అనమాట. ఎలా అయినా తీసుకోవచ్చు, మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఏదైనా 2 కలర్స్ ఉండాలన్నమాట. ఒకటి డార్క్ ఒకటి లైట్ తీసుకున్నామంటే బాగుంటాయి. అన్ని కిచెన్ వేర్ అంతా మీరు ఒకే కలరు ఇలా ఇలా ఒకే సెట్గా అల్లుకుంటే బాగుంటాయి. అప్పుడే మనకేంటంటే అండి కిచెన్ వేర్ అంతా మనం బొమ్మల కొలువు పెట్టేటప్పుడు కానీ, మన షోకేస్లో సర్దుకునేటప్పుడు కానీ, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ సెట్గా అల్లితే చాలా బాగుంటాయండి. అందుకని మీరేం చేస్తారంటే ఒక 250 గ్రాములు ఆ మధ్య కనిపిస్తాయి చూసారా ఎల్లో బీడ్స్, అలా తీసుకుంటే పావు కేజీ అంటే 250 గ్రాములు. గోటల్లో ఇచ్చేసాను చూసారా, స్నఫ్ కానీ రెడ్ కానీ ఏదైనానండి, యాంటీ కలర్ ఒకటి. ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే 350 గ్రామ్స్ తీసుకుంటే చక్కగా మీరు ఆ కిచెన్ వేర్ సెట్ మొత్తం ఒకే టీమ్గా అల్లుకోవచ్చు అనమాట. అంటే మనం ఎల్లో స్నఫ్ కాంబినేషన్ నేను ఇచ్చేసాను, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చేసాను, అలా మీరు గ్రీన్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా అండి మీకు నచ్చిన కలరు, మీకు నాకు ఈ కలర్ ఇష్టం అనుకున్నారు అనుకోండి అది తీసేసుకోవచ్చు. ఈ కలరే వేయాలని రూల్ అయితే లేదండి బీడ్ వర్క్లోనూ. ఓకేనా? ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారండి, ఇదోనో దంపుడు రోలు చిన్నదనమాట. మనం ఎప్పుడు చిన్న రోల్ని మనకు అందుబాటులో గ్యాస్ పై దగ్గరలో పెట్టుకుంటాం, చిన్న చిన్నవి నూరి ఉపయోగించుకోవడానికి వంటకి. అలాంటిదే పూసలతో కూడా మనం రెడీ చేసామన్నమాట. నేను ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ తీసేసుకున్నాను అనమాట. చక్కగా ఇలా దంపుకుంటానికి కూడా చిన్న బండర్లే కూడా నేను అల్లానమాట. ఇది మన ఛానల్లో ఉంది, చూసి అల్లుకోవాల్సిన వాడు అల్లుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేల రోలు రాయి అంటారండి. ఇటు మన ఆంధ్ర సైడ్ వాటర్ కానీ మహారాష్ట్ర అటు సైడ్ అయితే ఎక్కువ అల్లంచి నిల్లిపాయి నూరుకుంటానికి ఇలా 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 అంటారంట. ఇటు ఇటు పట్టుకుని మనకి చాలా తక్కువ, ఎందుకంటే ఇది నేల మీదే ఉంటుంది కాబట్టి దీన్ని నేల రోలల్లే ఉపయోగిస్తాం కాబట్టి, ఒక రాయల్లే ఉంటుంది కాబట్టి నేల రోలు రాయి అంటారంట. ఓకేనా? ఇది ఒక పత్రం టైప్ అండి ఇలా అంటానికి. ఎక్కువ మనం ఇది ఉపయోగిస్తాం కానీ ఇది చాలా రేరు ఉపయోగించడం. ఇవన్నీ నేను చూపించేవన్నీ లక్ష్మీ స్వరూపాలేనండి. అసలు ఒక రకంగా చెప్పాలంటే మనం వంటింట్లో ఉపయోగించే ప్రతి వస్తువు లక్ష్మీ స్వరూపంగా భావించాల్సిందేనండి. ఓకేనా? ఇదిగోండి ఈ 2 ఉన్నాయి మన ఛానల్లోనూ. నెక్స్ట్ ఇదే వైట్ వేసానమాట. ఇది వచ్చి చపాతీ పీట. అప్పడాలు చేసుకుంటానికి కానీ చపాతీలు చేసుకుంటానికి కానీ చక్కగా పీటల్లే మనం బీట్స్తో కూడా రెడీ చేసుకోవచ్చు. అడుగున ఏం చేసాము, నిలబట్టడానికి పీట అనేది మనకి ఇలాగే ఉంటుంది కదా ఒరిజినల్గాను, 3 కాళ్ళల్లే ఇచ్చేసామన్నమాట. ఇదోనో అప్పడాల కర్ర ఉంటుంది కదా అదనమాట. ఇదోనో ఎల్లో, దీని మీద కర్ర కనిపించలేదండి ఇలా. ఇది కూడా మన ఛానల్లో ఉంది. ఇది కూడా నేల రోలు రాయే. తిరగలండి డబల్. మన ఒరిజినల్ తిరగలు ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు పిల్లలకైతే తిరగలు అనేది తెలియదు. మీరు ఇలా అల్లారంటే ఇది తిరగలి ఇలా ఉంటుంది అని చెప్పడానికన్నా ఉంటాయి. కాస్ట్ తక్కువ బీడ్స్, మీరు కొంచెం శ్రమ పడితే చాలండి. అల్లే విధానం మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఫోన్ చూస్తా ఇంట్లో కూర్చొని చక్కగా అల్లుకోవచ్చు. కొంచెం బీడ్స్, ఫిషింగ్ వైరు, నీడిలో ఒకటి తెచ్చుకుంటే ఇలాంటివన్నీ అల్లితే పిల్లలకు కూడా తెలుస్తాయి. ఓకేనా? షోకేస్లో పెట్టుకున్న అందంగా కూడా ఉంటాయి. ఇదిగోండి తిరగలి పై భాగం ఇలా, ఇక్కడ కర్ర, ఇక్కడనో మనం పైన బియ్యం కానీ ఏదైనా మనమైతే బియ్యం పోసి రవ్వ ఇసరటం పిండి ఇసరటం ఏవో చేస్తాం కాబట్టి ఇవి ఇక్కడ చక్కగా తేటికయ్యి చూడండి ఇలా తిరుగుతుంది. ఇలా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అల్లికి కూడానండి. ఇది ఒకటి మన ఛానల్లో ఉందండి. నెక్స్ట్ వచ్చి కుక్కరు, ప్రెషర్ కుక్కర్ ఉంటుంది చూసారా అది. ఇది కూడా మన ఛానల్లో ఉంది. ప్రీవియస్ వీడియోస్ 2 ఇయర్స్ బ్యాక్ చూడండి. ఇది వచ్చేసి మనకి పొయ్యి మీద బాండి అంటాను చూసారా అది, మూకుడు బాండి అంటారు కదా ఇవి.
నెక్స్ట్ పొయ్యి, 3 రాళ్ల పొయ్యి ఉంటుంది చూసారా, కట్టెల పొయ్యి అదనమాట. ఇదిగోండి, ఇది కూడా మన ఛానల్లో అల్లే విధానం నేను షేర్ చేశాను. ఇవి పుల్లలు, పొయ్యి కింద పుల్లలు. దసరా వస్తుంది కదండి, లేదంటే సంక్రాంతి బొమ్మల కొలువులోకి ఇవన్నీ చిన్న చిన్నవన్నీ అల్లుకోండి. చక్కగా మీరు ఇలాంటి అల్లిక అల్లుకోవాలి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలా చిన్న చిన్న వాటితో మీరు స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా. ఇదోనో మనకి పాన్ అంటారు చూసారా, ఇట్లా పొయ్యి మీద మనం పెట్టి చేస్తూ ఉంటాం. చిన్న బాండీ టైప్లో ఉంటాయండి ఇవి. ఇదిగోండి ఇలా చూడండి, బీడ్స్తో కూడా మనం అల్లుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక గిన్నె టైప్ అండి. ఇది మనకి నాన్ స్టిక్ కుక్కీ వస్తాయి చూసారా, ఆ మోడల్లో అదనమాట అది. ఇది కూడా ఒక గెరిటె టైపు. ఓకేనా. ఇవన్నీ పొయ్యిలో పుల్లలు అనమాట ఇవన్నీ. నెక్స్ట్ మరి పొయ్యి రెడీ చేసుకున్నాక ఇసునకర్ర రెడీ చేసుకోవాలి కదండి. చూడండి కలర్ఫుల్గా 4 బీట్ మెథడ్తోనే చక్కగా గీరలుగా ఇసునకర్ర అయితే మనం రెడీ చేసాం. ఇలా ఎసరటానికి పిల్లలకి ఆడుకోవటానికి కూడా బాగుంటాయండి ఇవి. చెక్కు చెదిరే ప్రసక్తే లేదు. ఇదిగోండి ఇలా పిల్లలకి చెప్పడానికి ఆడుకోవటానికి కానీ చిన్న చిన్న లట్టపెక్కలల్లే మనం పూసలతో అల్లుకోవచ్చు ఇలా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి చిన్న చిన్న గిన్నెలు ఇవి ఇలా, ఇది కూడా మన ఛానల్లో ఉన్నాయండి. నెక్స్ట్ ఇవి ఒక ఉల్లిపాయలు పోసుకునే ఒక పూల బుట్ట, కిచెన్లోదే కాబట్టి దానికే ఇది అరలా మగ్గు ఒకటి. దీని మీద మూత కనిపించలేదండి, దీని మీద మూత కూడా ఉంది, మన ఛానల్లో ఉంది. అల్లుకునే విధానం చాలా బాగుంటుందండి. ఇది మాత్రం మీకు స్టెప్ బై స్టెప్ ఎలా అల్లుకోవాలి అనేది, బీట్ ఎలా ఎక్కించాలి, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది కూడా నేను షేర్ చేశాను. చూడండి ఇలా 2 కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ డార్క్ బ్లూనో సబ్బు బ్లూ, పింక్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇవి వచ్చి చిన్న గిన్నెలు. ఏం గిన్నెలు అంటే పొంగల్ గిన్నె అంటారు చూసారా, అలా పొయ్యి మీద పెట్టడానికి అని చెప్పేసి ఇలా చిన్నదనమాట చాలా. ఇవ్వండి పసుపు కుంకుమలాగా నేను మనం పొంగలు పెట్టేటప్పుడు ఇలా రౌండ్గా పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెడతాం కదా, అందుకని కొంచెం ఆ లుక్ కోసం నేను ఇలా పెట్టాను అనమాట. తెల్ల గిన్నె. ఇది వచ్చేసి ఇత్తడి గిన్నె టైప్ గిన్నెలు పొంగలివి. దూది పెట్టేశాను ఇక్కడ ఇలా, దీనికోసం పైన ఇలా దూది పెట్టేశాను. ఓకే అండి. నెక్స్ట్ పూర్వకాలం నాటి లాంతర్ అనమాట. అసలు పిల్లలకైతే ఈ లాంతర్ గురించి అసలు తెలవని కూడా తెలియదండి. ఓకేనా. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది కూడా మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ అండి. అసలు మేము అల్లిక మాకు రాదు, ఇప్పుడే అల్లిక స్టార్ట్ చేయాలండి అనుకున్నాం అనుకోండి, మీరు ఈ లాంతర్ అల్లుకోవాలనుకోండి అల్లుకోవచ్చు. అంతా మీకు క్లియర్గా బీట్ టు బీట్ ఎలా ఎక్కించుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా అల్లుకోవాలి అనేది క్లియర్గా నేను మన వీడియోలో షేర్ చేశాను. అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది మాత్రం. ఇదిగోండి ఇది మనకి బయట దొరుకుతాయండి. దీపావళి పండుగ వస్తుంది కదా, ఇలాంటివి తెచ్చుకోవచ్చు. ఇదిగోండి ఇలాంటివి మనం దీని లోపల ఫిట్ చేసేయచ్చు. ఇలా ఫిట్ చేసేయచ్చండి లోపలికి. మనం ముందు అల్లుకునేటప్పుడే దీన్ని ఇలా లోపలికి పంపించేసి మనం ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట. ఇలా ఇవి తెచ్చుకుని ఇలాంటి వాటిల్లో మనం ఫిట్ చేసుకుంటే మంచి ఉపయోగం అండి. చాలా బాగుంటుంది అసలు అల్లిక తేలిక. మీరు ఇదిగోండి ఇప్పుడు చూడండి లైట్ వెలుతురులాగా కనిపిస్తుంది కొంచెం. అదే లోపల ఫిట్ చేస్తే కరెక్ట్గా లాంతర్ ఎలా ఉంటుందో, మనం కిరసనాయిల్ లాంతర్ ఎలా వెలిగిస్తాం సేమ్ అలాగే ఉంటుంది అనమాట. దీన్ని లోపల పెట్టేసేసి మనం ఫిట్ చేసేస్తే ఓకేనా. ఇది కూడా అల్లుకోండి. ఇవి 15 రూపీస్ 10 రూపీస్ పడతాయండి. మనకి బయట కూడా దొరుకుతాయి ఇవి. దీపావళి పండుగ వస్తుంది కాబట్టి అండి, ఇంకా ఇవి రోడ్ సైడ్ని కూడా దొరుకుతాయి. ఓకేనా. ఇవ్వండి మన ఐటమ్స్. మీరు చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. ఎందుకంటే ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్ అనమాట, చాలా పాతవి. ఈ లాంతర్ వచ్చేటప్పటికి మీకు దాదాపు 1 ఇయర్ బ్యాక్ అల్లానండి. ఇది అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి. మిగతా ఇవన్నీ కిచెన్ వేర్ ఐటమ్స్ తిరగల కానీ ఇవన్నీ 2 ఇయర్స్ బ్యాక్ అండి అల్లినవి. మన ఈ ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి, దానిలో ఉంటాయి. లేదండి మేము పలానా అల్లుకోవాలనుకుంటున్నాం మాకు లింక్ పెట్టండి అని కామెంట్ చేస్తే నేనే మీకు లింక్ పెడతా అల్లుకోవాలనుకున్న వాళ్ళకి. ఓకేనా. ఇదండి. ఇక నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియోలో అయితే నేను చాటర్లే విధానం షేర్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత మీకు అరటి గెలలు అల్లే విధానం, మరలా అరటి అస్తం అండి, అరటి అస్తం ఎలా అల్లాలి అనేది
నేను షేర్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో అల్లే విధానం ఉంది. కానీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పద్మగారు మరలా రిపీట్ చేయరా వీడియో అని అడిగారు. మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకే నేను ఈ వీడియోలో అయితే మీకు చేస్తున్నాను అనమాట. ఓకే అండి, ఇది నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం చాట్ అల్లే విధానం చూస్తాను. చాట్ అల్లుకుంటానికండి కావాల్సిన మెటీరియల్ బీడ్స్, 6 mm సైజ్ బీడ్స్, ఒక నీడిలు, కట్ చేసుకుంటానికి కట్టరు, ఫిషింగ్ వైరు, దీన్నే నైలాన్ వైర్ అంటారు, ఫిషింగ్ వైర్ అంటారు, చేపల పట్టే వైరు అంటారు అనమాట. ఓకేనా, వీటిల్లో మీకు 2 రకాలుగా దొరుకుతుంది. ఇలా బండిల్స్ చూసారు కదా, ఇలా ఖాళీగా ఉంటుంది, ఒక బ్లాక్ దానికి చుట్టేసి ఉంటుంది అనమాట. ఇలా మీకు షాపుల్లో అమ్ముతారు. ఇవి ఫ్యాన్సీ షాపుల్లో కానీ మీకు బయట దొరుకుతాయి, లేదు అంటే మీకు ఆన్లైన్లో అయినా దొరుకుతాయి. నేను వాడేది 6 mm సైజ్ బీడ్స్ తీసుకుంటున్నాను కాబట్టి 40 mm డయా, ఇదిగోండి 40 mm డయా. ఇది 45 మీటర్లు వైర్ అయితే వస్తుంది అనమాట. మనకి 45 మీటర్లు ఉంటుంది. ఈ ప్యాక్ మొత్తం మీకు 45 మీటర్స్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా వస్తాయి ప్యాక్. వీటిల్లో రకరకాల కంపెనీలు ఉంటాయండి. నాకు దొరుకుతున్నది ఇక్కడ మా ఏరియాకి గోల్డెన్ లైన్. మన ఇష్టం అండి, మన ఏరియాకి దొరికే దాన్ని బట్టి మనం ఉపయోగించుకుంటామే. ఓకేనా, ఇదిగోండి వైర్ ఎలా ఉంటుంది, చక్కగా ఇలా ప్యాక్ చేసేస్తారు ఇటు చూసారా. ఇలా మనకు కావాల్సింది ఇక్కడ కట్ చేసేసుకుంటాం, ఇటు కట్ చేసేసుకుంటాం. ఇదిగోండి 2 ఇస్తారు, ఇలా తీసుకుంటాం. ఓకేనా, ఇది వైరు. మీరు సాధ్యమైనంత వరకు ఈ వైర్ అయితే చూడండి మెత్తగా ఉంటుంది. మనం ఇలా నొక్కేసినా మన చేతికి కానీ హార్డ్గా తగలదు, మనకి గీసుకుపోవటం అలాంటివి ఏమీ జరగవు. ఇలా మరలా యథాస్థితికి వచ్చేస్తుంది. చూసారా, ఇది ఎలా పెట్టామో అలా. ఇప్పుడు ఇది ఉందో చూసారా, చూడండి ఉండలు తిరిగిపోయింది. ఇదిగోండి ఇలా మనం ఇట్లా పెట్టాం, తీసాం. ఇదిగోండి రింగులుగా ఉంటుంది, ఎందుకంటే దీనికి చుట్టటం మూలాన ఇలా రింగులుగా ఉంటుంది. కానీ ఇది కొంచెం హార్డ్గా ఉంటుందండి. మనం అల్లేటప్పుడు ఈ కణతలు ఉన్నాయి చూసారు, ఇక్కడ లాక్కుండా, ఇప్పుడు మనం అల్లుతూ ఉంటే ఇట్లా లాగుతాం కదా, లాగేటప్పుడు మీరు ఇక్కడ గ్రిప్ ఇవ్వండి. ఈ కణత దగ్గర గ్రిప్ ఇవ్వద్దు, ఇక్కడ ఇస్తే కట్ అయిపోతాయి మనకి అల్లేటప్పుడు. ఓకేనా, ఇదొక జాగ్రత్త కంపల్సరీగా తీసుకోండి. అందుకని మీ ఇష్టం, ఏది కావాలంటే అది తీసుకోండి. నేనైతే ఇదే వాడతాను, ఎందుకంటే చూసారు కదా దీనికి ఇప్పుడు చూడండి అంతా నలిపిన మీకు ఇలా నలిపిన యథాస్థితికి అదే వచ్చేస్తాం, మనం ఏం చేయవసరం. ఇదిగోండి ఓకేనా, అంతే. అందుకని చెప్పేసి మీకు నచ్చింది తీసుకోండి, రెండిటికి తేడా అదనమాట. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ మెటీరియల్ ఏం కావాలి చాట్ అల్లుకుంటానికి చూసేద్దాము. నేనైతే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేస్తాను. ఎల్లో తీసుకున్నాం కదా, ఇక్కడ రెడ్ వేసేద్దాము. ఇక్కడ స్నఫ్ బీడ్స్ అండి ఇవి, వీటికి రెడ్ తీసేసుకుందాం. ఓకేనా, ఇవి 6 mm సైజ్ బీడ్స్తో అల్లే ఈ చాట. సేమ్ ఇప్పుడు కూడా 6 mm తీసుకుంటా. మీరు 6 mm అయినా తీసుకోవచ్చు, 4 mm తీసుకోవచ్చు, దేంతో అయినా రెడీ అవుతుందండి చాట్ అనేది. కాకపోతే మీకు ఈ సైజు చాట కావాలి అంటే 6 mm, 4 mmతో తీసుకున్నారనుకోండి చాట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది. నెంబర్ అనేది తగ్గిన కొలది, ఇప్పుడు 4 mm అయితే తగ్గుతుంది. 8 mm తీసుకున్నారనుకోండి బీడ్స్, అంటే 8 నెంబర్ తీసుకున్నారనుకోండి మీరు, ఇంకా పెద్ద సైజు చాట్ వచ్చేస్తుంది. మనకి కొంచెం ఏదైనా చిన్నగా లటపెక్కలల్లే ఉండాలి, అందంగా షోకేసులు అంటే 6కి మించి వెళ్ళకుండా చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా, ఇవ్వండి బీడ్స్ కొంచెం తీసుకున్నా, చాలా తక్కువ పడతాయండి మీకు. ఇప్పుడు నేను చూపించే అల్లిక మీరు నేర్చుకుంటే అన్నిటికీ ఉపయోగపడతాయి. ఓకేనా, కట్ చేసుకుంటానికి ఒక కట్టర్ కూడా పెట్టుకోండి, నెయిల్ కట్టర్ అయినా పెట్టుకోవచ్చు, ఇదైనా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడ ఎంత పడుతుందండి అని అడిగారు. ఈ కట్టర్ అనేది ఇదండి ఎక్కువ మనం టైలరింగ్ మెటీరియల్ అమ్ముతారు చూసారా, దారబంతులు, మనకి ఈ గుండీలు, అంటే మనం టైలరింగ్ మెటీరియల్ అమ్ముతారు, అక్కడ బాగా దొరుకుతాయి ఇవి, మీకు అక్కడ తెచ్చుకోండి. ఇది వచ్చి 30 రూపీస్ పడిందండి. ఇది కాస్ట్ తక్కువ, ఇది కొంచెం కాస్ట్ పెచ్చు, ఎందుకంటే మనకి హ్యాండిల్ ఇచ్చాడు కదా, ఇలా కట్ చేసుకుంటాను గ్రిప్ కోసం. ఈ గ్రిప్ కోసం ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఇదే తెచ్చుకోండి, మనకి ఇది చక్కగా ఇనుము, ఇదైతే ప్లాస్టిక్. మనకి ఇది మంచి ఉపయోగం. ఇలా పట్టుకుని ఎక్కడ కావాలంటే అలా ఇలా కట్ చేసేసుకోవచ్చు, ఇక్కడ గ్రిప్ ఇచ్చేస్తే. ఓకేనా, ఇది లేదండి మాకు ఇవన్నీ ఎందుకండి బాబు అంటే, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నెయిల్ కట్టర్ ఉంటుంది కదా,
నెయిల్ కట్టర్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఫిషింగ్ వైర్ని చక్కగా కట్ అయిపోద్దండి. ఇంకా అల్లిక స్టార్ట్ చేసేద్దామండి. అల్లుతూ మీతో మాట్లాడుతూ ఉంటానన్నమాట. సూదికి వైర్ని ఇలా 2 పేటలు ఎక్కించుకోండి. సన్నంగా ఉంటే 2 పేటలు ఎక్కించుకోండి, లావుగా ఉంటే సింగిల్ 2 ఎక్కించుకుని ఒకటి వదిలేయండి. నేనైతే మిడిల్గా ఉంది వైర్ అనేది, 40 mm డయా అనేది ఇది మిడిల్గా ఉందన్నమాట. అంటే లావు కాదు, సన్నము కాదు. అందుకని నేను డబల్ ఎక్కించేసుకున్నాను. ఒక నాటు ముడి వేసాను. స్ట్రాంగ్గా వేసేయండి ముడి అనేది. ఇదిగోండి సూదికి ఇలా ఎక్కించేసి డబల్ తీసేసుకున్నాను. డబల్కి వేసేస్తాం మనం. ఇక్కడ ఉంటుందండి మీకు 40 mm డయా. ఇదిగోండి ఇక్కడ ఇలా మీకు 50, 60, 80, 100 ఇంకంతకు మించి నాకు ఐడియా లేదు. మనకి 40 అంటే మిడిల్గా ఉంటుంది, 50 అంటే కొంచెం లావు, 60 అంటే ఇంకా లావు వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు బీడ్స్ని బట్టి మీరు ఫిషింగ్ వైర్ నిర్ణయించుకోండి. ఫిషింగ్ వైర్ని బట్టి సూది నిర్ణయించుకోండి. ముందు సూది తీసేసుకుని ఫిషింగ్ వైర్ తీసుకున్నారనుకోండి ఎక్కదు. మీరు షాపులోనే సాధ్యమైనంత వరకు, ఆన్లైన్లో కాకుండా బజార్లో కొనుక్కోవడానికే బీడ్స్ కానీ ఏవైనా ప్రయత్నించండి. లేదండి మాకు ఇబ్బంది లేదు, ఆన్లైన్లో అయినా రిటర్న్ పెట్టుకుంటాము, మాకు నచ్చకపోతే అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోండి. ఓకే అండి. ఆన్లైన్ కంటేనండి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటన్నిటికంటే నా దృష్టిలో చక్కగా షాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. హ్యాపీగా మనకు నచ్చినట్టు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది స్టార్ట్ చేసేద్దామండి అల్లిక. ఫస్ట్ 4 బీడ్స్ తీసుకోవాలి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసేవాళ్ళు అయితే మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. ఇదిగోండి 4 బీడ్స్ తీసేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ నాటు ఉంది కదా, 2 బీడ్స్కి మధ్యకి తీసుకొచ్చేయండి. ఇలా 4 బీట్ మెథడ్ అనేది మనకి ఒక ఫ్లవర్ అల్లే ఏర్పడిపోద్ది. చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫ్లవర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. బీడ్స్ ఇలా కింద పోసేసుకోండి. ఈజీగా హోల్స్ మనకి ఎక్కేస్తాయి, వర్క్ ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. 3 తీసుకోండి. ఇలా 2 బీడ్స్ అయిపోయాయి. కిందకి తీసుకొచ్చేసేయండి బీడ్కి కిందకి. ఇప్పుడు 2 ఫ్లవర్స్ అయితే వేసేసాం. మరలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 ఇలా మరలా పైకి. ఇక్కడి నుంచి ఎక్కించకూడదు, మనం పైకి తీసుకెళ్ళిపోయి ఈ మధ్యన వైర్ అనేది రాకూడదు. చూసారు ఎక్కడన్నా మధ్యన వైర్ కనిపిస్తుందా మనకి అల్లిక? ఈ రెండింటి మధ్య వైర్ ఏమైనా ఉందా? ఇక్కడ వైర్ ఉందా? లేదు. అదే ఇక్కడి నుంచే 3 బీడ్స్ యాడ్ చేసామనుకోండి, మధ్యన వైర్ అనేది ఇలా కనిపిస్తుంది. అందుకని ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఎప్పుడు 1 బీడ్ ఉంటుందండి ఇక్కడ. స్టార్టింగ్ మాత్రమే 4 బీడ్స్, తర్వాత 3 యాడ్ చేసేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. 1 2 3 4 వేసాము. మరలా చూసారు కదా. ఒక్కసారి నేను అల్లేటప్పుడు చూడండి, కొత్తగా అల్లిక అల్లేవాళ్ళు 4 ఫ్లవర్స్ అయిపోయినాయి అంటే 4 బీడ్స్ యాడ్ చేసాం. 1 2 3 4 ఇలా కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 5 ఫ్లవర్స్ వేసాం, ఇది 6. మనకి ఇలా లూజ్ వస్తూ ఉంటుంది, మనం టైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పటికి ఈ లూజ్ అంతా కవర్ అయిపోయింది, మీరు కంగారు పడ అవసరం లేదు. ఇలా ఇలా కిందకి. నెక్స్ట్
ఇంకో 3 బీడ్స్, ఇక్కడ 1 బీడ్ ఉంటుంది, 3 బీడ్స్ యాడ్ చేసేయటమే. ఇలా అట్లా పైకి. ఇప్పుడు మనం 1 2 3 4 5 6 7 వేసాం. 8 బీడ్స్ కావాలి మనకి. ఇంకొక 3 బీడ్స్ యాడ్ చేసేస్తే ఫస్ట్ స్టెప్ అయిపోద్ది అనమాట. ఇలా మరలా కౌంట్ చేస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 బీడ్స్తో మనం ఫస్ట్ స్టెప్ వేసుకోవాలి చాట అల్లాలంటే. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. 8 బీడ్స్తో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బీడ్ ఉంది కదా, దీని దగ్గరికి తీసుకొచ్చేయండి. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సెకండ్ స్టెప్ ఫస్ట్ బీడ్లోకి వచ్చాము. ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 స్టార్టింగు 3 బీడ్స్. సెకండ్ బీడ్లోకి అమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోండి ఇలా. ఓకేనా? ఇలా ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. ఒకటి నుంచుని ఉంది బీడు, ఒకటి కూర్చుని ఉంది. 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను ఇలా. థర్డ్ బీడ్లో కూడా ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోండి. మనం దీంతో పాటే దీనిలోకి తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. అల్లికంతా 4 బీట్ మెథడ్. మరలా 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా చివరిదాకా 2 బీడ్స్ యాడ్ చేసేయటమే. మీరు చూస్తూ ఉండండి, ఎందుకంటే నేను నెక్స్ట్ మీరే అల్లాల్సి వస్తుంది ముందుకి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. నేను కొంచెం మళ్ళీ మీకు చూపించేస్తాను, మీరే అల్లవలసి వస్తుంది అనమాట. ఇక మరలా 2 బీడ్స్ ఇలా. ఇక్కడ 2 ఉన్నాయి, 2 బీడ్స్. 2 యాడ్ చేసేయటమేనండి. చివరిదాకా మనం 2 బీడ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మరలా 2. లాస్ట్ బీట్కి వచ్చేసాను చూడండి. ఈ స్టెప్లో ఫస్ట్ ఏం చేసాము, ఇక్కడ ఆపుతాను, చెప్తాను మీకు. ఫస్ట్ ఏం చేసామండి, సెకండ్ స్టెప్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ 3 బీట్స్తో స్టార్ట్ చేసాం. తర్వాత 2 బీట్స్తో యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా చివరికి వచ్చాం. ఇది లాస్ట్ బీటు. ఇక్కడ 1 2 ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేసేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఐడియా ఉంది కదా మీకు? ఇంకా ఇలా మరలా ఈ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ కూడా. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ బీడ్లోకి మరలా ఇప్పుడు మనం 2 స్టెప్స్ వేసేసాం. ఓకేనా? ఇలాగే మీరు 6 స్టెప్స్ వేయాలి. 1 2 3 4 5 6 ఇదే మెథడ్లో అల్లేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ 3 స్టార్ట్ చేసేయండి. సెకండ్ బీట్కి వెళ్ళిపోండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఉండిపోయినాయి. ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి మొత్తం లైన్లో ఈ బీడు. 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా 2 బీట్స్ యాడ్ చేసుకుంటూ చివరిదాకా వెళ్ళిపోండి. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. మరలా 4థ్కి స్టార్టింగ్లో 3 యాడ్ చేయండి. అలా 4th వేసేయండి. మరలా 5థ్లో స్టార్టింగ్ 3 యాడ్ చేసేయండి. 2తో ఎండ్ అయిపోతుంది. 6th స్టెప్ కూడా అలాగే ఎండ్ చేసేయండి. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ ఇక్కడ వరకు ఆపాం. నేను ఇది అల్లేస్తాను. ఇంకా మిగిలిన 3 స్టెప్స్ కూడా నేను అల్లేసి మీకు ఎలాగో నెక్స్ట్ చూద్దాం. మీరు అల్లేసేయండి, నేను అల్లేస్తాను. నేను వేసేసానండి. ఇదిగోండి, ఒకసారి చూడండి షీటు.
1 2 3 4 5 6 7 8 నిలువు 8 అడ్డం 1 2 3 4 5 6 8 6 ఇటు రావాలి. ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇక్కడ 8 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. 8లో ఇది మైనస్ చేసేయండి. ఇక్కడ ఈ బీడ్ని లెస్ చేసేద్దాం, రైటు లెఫ్ట్ ఈ బీడ్ని లెస్ చేసేద్దాం. ఈ స్టెప్కి 1 2 3 4 5 6 ఈ 6 బీడ్స్కి ఇప్పుడు అల్లుదాం. నీడిల్ని సెకండ్ బీడ్ దగ్గరికి తీసుకొచ్చేసేద్దాము. ఇదిగోండి ఇక్కడికి సెకండ్ బీడ్, ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేయను. ఇలా సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి అమ్మటే. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫిఫ్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. టూ బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. సిక్స్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ అయిపోయిందండి. ఇంకా మనకి ఇక్కడ ఎందుకు తగ్గించాము అంటే చాట్ అనేది ఇలా వచ్చి ఇలా రావాలి, అందుకని ఇక్కడ రైటు లెఫ్ట్ ఒక బీడు మైనస్ చేసేసాం. ఓకేనా. ఈయన పైకి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని. ఈ స్టెప్ అయిపోయింది కదా, ఇలా పైకి తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఇంకో స్టెప్కి వెళ్ళటానికి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 బీడ్స్ రావాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాము. ఇక్కడ 6 బీడ్స్లో రైట్ 1 బీడు లెఫ్ట్ 1 బీడు మైనస్ చేసేయండి. మిడిల్లో 1 2 3 4 ఉంటాయి, ఈ 4కి వేసేద్దాం. సెకండ్ బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా సెకండ్ బీడ్ ఫోర్త్ బీడ్స్కి వేయాలి కాబట్టి 4 బీడ్స్లో సెకండ్ బీడ్కి తీసుకొచ్చేసాను నీడిలు. ఇలా క్రాస్గా రావాలన్నమాట. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేద్దాం. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఫోర్త్ బీడ్ నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా మనకి చాటకు కావాల్సిన బేస్ మట్టం మొత్తం అల్లేసామండి. ఇప్పుడు బేస్ అయితే చక్కగా ఒక షీట్ అల్లే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడే చాట షేప్ వచ్చేసింది కదండి. ఇలా ఇలా పెట్టి మనం ఇలా చెరుగుతాం. మనకి షేప్ అనేది చక్కగా వచ్చేసింది. ఇలా షీటు ఎంత అందంగా ఉందో చూసారా. ఇట్లా చక్కగా ఒకే లెవెల్లో లాక్కుంటా వైరుని నీట్గా ఇలా అల్లుకోవాలి. ఒక స్టెప్ లూజు, ఒక స్టెప్ టైటు అలా కాకుండా సమభాగంగా లాక్కుంటా వస్తే మీకు షీట్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ముడి వేసేద్దామండి. ఈజీగా ఉంటుంది, మీకు తేలికైన పద్ధతి కదా. ఇక్కడ పక్కకు తీసుకొచ్చేసి అక్కడే వేయద్దు, లూజ్ వచ్చేస్తే కొంచెం ముందుకు తీసుకొచ్చాను చూసారా. తీసుకొచ్చేసి ఇక్కడ నాట్ అనేది ముడి వేసేద్దాం. ఇక్కడ మధ్యకి తీసేసుకుని ఇలా 2 టైమ్స్ తిప్పేసేయండి. ఎందుకంటే డబల్ తీసుకున్నా కాబట్టి 2 టైమ్స్. సింగిల్ తీసుకున్న వాళ్ళని సూది మీద 4 సార్లు వేసేయండి. 4 టైమ్స్ వేస్తే కానీ మీకు ముడి అనేది
స్టిఫ్గా రాదు. ఇక్కడే మీరు కట్ చేయొద్దు, ముందుకు వెళ్ళండి. మనకి ఇలా ముందుకు తీసుకెళ్ళటం మూలాన ముడి వేసాను చూసారా, ముడి మధ్యకి కలిసిపోద్ది. ముడి అనేది మనకి ఇక్కడ వేసాము అని తెలియకుండా కలిసిపోద్ది. అందుకే మీకు 2 బీట్స్ ముందుకు తీసుకెళ్ళి కట్ చేయండి అని చెప్తా. ఇక్కడ కట్ చేసేద్దాము. నెక్స్ట్ మరలా ముడి వేసేసుకోండి. కొంచెం వైరు ఎక్కువ కాకుండా, కొత్తగా అల్లేవాళ్ళు అయితేనో కొంచెం కొంచెం తీసుకోండి. ఎందుకంటే 1.5 మీటర్ తీసుకోండి. తీసుకుని డబల్ చేసుకోండి. ఎక్కువ తీసుకుంటే చిక్కుపడిపోతానండి. వైర్ అనేది మనకి అల్లాలనిపించదు అనమాట. మధ్యకు చక్కగా సమభాగం చేసేసుకుని తీసుకొచ్చేద్దాం. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా గోటల్లే వేద్దాం. ఇలా గోటు ఉంది కదండి, ఈ గోటు ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎక్కించేయండి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఇదోని 8 బీట్స్ వస్తాయి. ఇక్కడ 4 బీట్స్ వస్తాయి. 8కి ఆపోజిట్లో 1 2 3 4 వస్తాయి. ఇక్కడ 1 2 3 4 5 6, ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా రావాలి మీకు షీటు. మనం 6 బీట్స్ వచ్చాయి చూసారా, అక్కడ మనం ఈ గోటల్లే చాటకి ఇలా ఉంటుంది కదా, మనకి పోకుండా చెరిగేటప్పుడు ఇలా ఉంటుంది కదా, అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఫస్ట్ ఇలా పెట్టుకోండి. ఇక్కడ 1 బీట్ ఉంది కదా, ఫస్ట్ వైట్ ఎక్కించుకోండి. తర్వాత మీరు ఏ కలర్ ఎక్కించుకోవాలనుకుంటున్నారో అది. నేను రెడ్ కదా, రెడ్ యాడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వైట్ మిడిల్ రెడ్, వైట్ ఇలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నా. ఇక్కడ వరకు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి, ఇలా నిలబెట్టాలి దీన్ని మనకి. ఓకేనా, ఇలా నిలబెట్టిపోవాలి. సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి వైట్. 1 2 1 వైట్ 1 రెడ్ యాడ్ చేయండి. ఇట్లా రెడ్ పైకి వచ్చేట్టుగా ఎక్కించేసుకోండి. ఇలా థర్డ్ బీడ్లోకి కూడా ఇలా. ఇక బీడ్ టు బీడ్ అండి, ఇంకా పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోవటం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 వైట్ బీడ్స్తోనూ నిలబడాలి, రెడ్ బీడ్స్తోనూ కూర్చోవాలి. అలా ఇలా అన్నమాట. ఇంకా నిలబెట్టేట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు చూపిస్తానండి. క్రాస్ దగ్గర వరకు మీరు వేసేద్దురు, నేను వేసేస్తా, మీతో మాట్లాడుతూ ఉంటా. ఇప్పుడు మనం ఈ అల్లికని 4 బీట్ మెథడ్ అంటారండి. మన బీడ్ వర్క్లో ఈ 4 బీట్ మెథడ్ అనేది అన్నిటికీ ఉపయోగం అనమాట. చాపల్లిక అంటారు, ముద్దల్లిక అంటారు దాన్ని, చాలా పేర్లు ఉంటాయండి. తక్కువ ఖర్చుతో చక్కగా అండి మనం ఇలా కిచెన్ వేర్ ఐటమ్స్ మీకు వీడియో స్టార్టింగ్లో చూపెట్టా కదా, మొత్తం కలిపిన మీకు ఖర్చు చాలా తక్కువ. కాకపోతే కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి. బీడ్ వర్క్లోనండి మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు కాంబినేషన్. బయట దొరుకుతాయా అంటే ఇవి ఎందుకండి ఇంత కష్టమో, ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, పద్మగారు ఎందుకండి ఇంత కష్టం, బయట మంచి మంచి ఐటమ్స్ దొరుకుతున్నాయి అన్నారు. అది ఎవరి టేస్ట్ వాళ్ళదండి. మీకు అల్లిక మీద శ్రద్ధ లేదు కాబట్టి మీరు ఆ మాట అన్నారు. ఓకేనా, ఇప్పుడు మనం టిఫిన్ తెచ్చుకుంటామండి బయట, ఇంట్లో చేసుకున్న దానికి బయట టిఫిన్ తెచ్చుకుని తిన్నదానికి ఎంత తేడా వస్తుందండి. అట్లాగే ఈ అల్లికలు కూడా మన సొంతంగా స్వహస్తాలతో మనకు నచ్చిన కలర్స్ వేసుకుంటా మనం అల్లుకుంటే ఆ తృప్తి వేరు. ఇప్పుడు మనం ఇంట్లో అండి టిఫిన్ చేసామనుకోండి, 2 ఇడ్లీ, బయట తెచ్చుకుంటే 2 ఇడ్లీనే తింటాం. 2 ఇడ్లీ వచ్చేస్తే 25 రూపీస్ 30 రూపీస్ దాకా ఉన్నట్టుంది. అదే ఇంట్లో అయితేనండి కనీసం 4 ఇడ్లీ అన్నా తింటాం కదా వేసుకుంటే. ఆలోచిస్తామా డబ్బుల గురించి అండి? ఆలోచించం. అది కాస్త కడుపు నిండినట్టు అనిపిస్తుంది మనకి. అట్లాగే ఏదైనా మన చేతితో చేసుకునేదైనా బయట తెచ్చుకున్న దానికి అంతే తేడా ఉంటుందండి. మన చేతితో చేసుకుంటే నచ్చిన కలర్ అల్లుకోవచ్చు. ఇంకొకటి ఇలా కాదండి, ఇంకొక రకంగా డిజైన్ చేసుకోవాలనిపించింది అనుకోండి, అలాగ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకేనా, బీడ్ వర్క్ అండి చాలా అదొక ధ్యానం టైపు మీకు. ఇప్పుడు మనం ధ్యానం కూడా మౌనంగా చేస్తాం, బీడ్ వర్క్ కూడా అంతే. మనసు అలసట చెందినప్పుడు అండి
ఈ బీట్ వర్క్ని ఎంచుకోండి. అసలు ఒక ధ్యానం వల్లే, బీట్స్తో ధ్యానం అనుకోవాలి. మీరు ఇక్కడ క్రాస్ వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. ఈ బీటును చూసారా, ఇది పలకగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఆపండి. ఇదిగోండి, ఇక్కడ ఆపండి. బీట్ టు బీటే ఎక్కించండి. క్రాసుల్లో మనకి ఇక్కడ ఇవి క్రాసులు ఉన్నాయి కదా, ఈ క్రాసుల దగ్గర ఒక్కొక్కటే డబల్ తీసుకెళ్లకుండా ఒక దానిలోకి తీసుకెళ్ళండి. మరలా ఇలా 1 బీడు, రెడ్ 1 బీడు. క్రాసుల దగ్గర కొంచెం నిదానంగా చూసుకుని వేసుకోండి. వంపు తిరుగుతుంది అనమాట. అక్కడ మనం చెప్పినట్టుగా వినదు. బీడ్ తర్వాత బీడ్లోకి పోనించండి. చూసారా, ఇక్కడ ప్రతి బీడ్కి అలా వైట్ రెడ్ యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. కేవలం ఈ క్రాసుల్లో మాత్రమే. మరలా లైన్గా ఉంటే మనకి ఇబ్బంది అనిపించదండి. వర్క్ ఫాస్ట్గానే అయిపోతుంది. ఇదొక్కటి మీరు గ్రహించండి వెళ్ళేటప్పుడు. ప్రీవియస్ వీడియోస్లోనూ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిది వెళ్ళానండి. ఎంతమంది అల్లుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం అల్లుకుంటున్నారో మీరు మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మీకు ఏదన్నా, ఇప్పుడు ఈ అల్లిక ఉంది కదా, ఈ అల్లికలో డౌట్ ఏదన్నా ఉందనుకోండి, నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో ద్వారా సమాధానం అయితే ఇస్తా. ఎందుకంటే లాంగ్ అయిపోద్దండి నేను మీకు బీడ్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఓకేనా? ఇదిగోండి, చూసారు కదా, ఇలా అల్లేసేయండి. ఇంకా వంపు తిప్పారు కదా, ఇక్కడ చూడండి, వంపు తిప్పాను. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తుంది ఒక బీడు పైకి వస్తుంది, ఒక బీడు లోపలికి వెళ్తుంది, ఒక బీడు పైకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ 4 బీడ్స్కి వచ్చేటప్పటికి యథాస్థానం ఇట్లా ఎలా వచ్చిందో సేమ్ ఇలాగే వచ్చేస్తుంది. కానీ ఇట్లా నిలబెడతా కొంచెం టైట్గా లాగండి. ఇక్కడ ఇలా టైట్గా లాగితే మనకి ఇలా ఒక గోటల్లే నిలిచిపోద్ది. లేదు అంటే చూడండి, ఇలా వంగిపోద్ది. ఇలా కాకుండా మనకి ఇలా ఉండాలి ఎంతసేపటికి. అది మన కల్లికలోనే మనం టైట్ తీసుకెళ్తా ఉంటేనే ఇలా వస్తుంది. ఓకేనా? ముందు నుంచే టైట్గా, ఫస్ట్ది రాదు కానండి, 2-3 వేసిన దగ్గర నుంచి ఇలా పట్టుకుని ఇలా లాగండి. లాగేటప్పుడు ఇక్కడ మాత్రం ఈ కణతలు ఉన్నాయి చూసారు, ఇక్కడ మాత్రం లాగకండి. ఇదిగోండి, ఇలా పెట్టి ఇలా లాగండి. ఇక్కడ గ్రిప్ ఇవ్వండి. ఇక్కడ గ్రిప్ ఇవ్వమాకండి. ఇక్కడ ఇట్టా పెట్టుకుని ఇలా లాక్కండి. ఇక్కడ కోసుకుపోతాయి. ఇది ఒకటి గ్రహించండి. ఓకేనా? ఇంకా నేను అల్లేస్తూ ఉంటానండి, మీరు కూడా అల్లేసేయండి. ఇంకా మీతో ఒక 2 మినిట్స్ మాట్లాడతాను టైము, తర్వాత లాస్ట్ ఏంటో చూపించేస్తాను. మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మన సబ్స్క్రైబర్ మరి ప్రీవియస్ వీడియోస్లో నేను చాట్ అల్లే విధానం షేర్ చేశాను, నాకు కనిపించలేదు, అందుకని మరలా అల్లిక చేశాను. అదొకటండి. పాత వీడియోలు నాకు భయంగా చేశానమాట. కొత్త కదా, కొంచెం భయంగా చేశానమాట. అందుకని చెప్పి అరటికాయలు కూడా మరలా చాలా తేలిగ్గా మీరు అల్లుకునే విధానం షేర్ చేస్తానండి. అందరూ ఈజీగా అల్లుకునేటట్టు. పద్మా A to Z తెలుగు ఛానల్ అంటేనే మీరు ఇంట్లో ఉండి ఫోన్ చూస్తా అల్లుకునే విధంగా, మీకు ఒక్క డౌట్ కూడా రాకుండా షేర్ చేసే తేలికైన పద్ధతి షేర్ చేస్తానండి నేను. అసలు ఛానల్ యొక్క ఉద్దేశమే అదనమాట. మన ఛానల్ అంటేనే చాలా తేలికైన పద్ధతి. ఉన్నదానిలో తేలికైన పద్ధతి ఏంటనేది చూసి మీకు నేను షేర్ చేస్తానన్నమాట. ఈ క్రాసుల దగ్గర చూడండి, ఇక్కడ ఇలా వస్తాయి. ఇదొకటి 2 బీడ్స్ అవుతుంది. అప్పుడు మనకి 2 ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. మనం ఇలా యాడ్ చేసేటప్పటికి బెండ్ అయిపోయింది. చూడండి, 2 సిట్టింగ్లోనే ఉంటాయి. మిగతా అన్నీ నిలబడి కూర్చుని ఉంటాయి. ఇక్కడొక్కటే మీరు జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ ఇలా మనం ఇలా పెట్టేసేయంగానే ఇలా వచ్చేస్తాయి. 1 వైట్ 1 రెడ్. కానీ ఏదైనా డార్క్ వేసుకోండి అబ్బాయి. పైన ఇక్కడ లైట్ కలర్ వేసుకుని ఏదైనా డార్క్ కలర్ వేసుకోండి. ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చండి మీరు. ఒక వైటు రెడ్డే కాదు, ఇంకా గ్రీను వైటు ఏదైనా మీకు నచ్చిన కలర్ అండి. చక్కగా ఇలా గృహప్రవేశాలకు కానీ లేదంటే పెళ్ళిళ్ళకి కానీ తక్కువ ఖర్చులో మీరు ఒక కిట్టెల్లే రెడీ చేసి ఇచ్చేయచ్చండి. చక్కగా బాగుంటుంది, చక్కగా గుర్తుపెట్టుకుంటారు. ఇలా ఈ కార్నర్లోనే మీరు కొంచెం జాగ్రత్తగా తిప్పాల్సి వస్తుంది. వీడియో లెంత్ అయినా మాత్రం చూడండి. బీడ్ వర్క్ ఛానల్ అంటేనే మీరు చూడాల్సిందే, లేకపోతే మీకు అర్థం కాదు. ఇదిగోండి, ఇప్పుడు వంపు వచ్చిందా,
ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది, ముందుకు వస్తాయి. చాట అందం అంతానండి ఇక్కడ ఇమిడి ఉంటుంది, ఇక్కడ ఇమిడి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇంకా వేసేస్తానండి, మీరు వేసేద్దురు. ఇట్లాగే వెయ్యండి, మీకు కరెక్ట్గా ఆ షేప్ అనేది రావాలి. ఇది కూడా వేస్తే మీకు అర్థమైపోద్ది. ఇలా నెక్స్ట్ ఒక్కొక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోవటం, టైట్గా లాగాలి, బాగా టైట్ అండి. ఇక్కడ మాత్రం చక్కగా నీట్గా లాక్కోవాల్సిందే, లాగితేనే మనకి షేప్ అనేది నిలబడిపోద్ది. లేకపోతే మనకి ఒక షీటల్లే వస్తుంది, చాటల్లే రాదు. అప్పుడు మనకు ఒక షీటల్లే వస్తుందండి. చాట అందమంతానండి మనకి ఈ పాట్లోనే ఇమిడిపోయి ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా వేసేయండి. నేను కొంచెం కూడా వేసేస్తాను, వేసేసి చివరికి ఎలాగో చెప్తాను. వేసేసానండి, ఇంకా చివరికి వచ్చేసాను. ఎలా ఎండ్ చేయాలో కూడా చూపిస్తాను. మీరు ఎక్కించుకునేటప్పుడు వైట్ రెడ్ పైకి వచ్చేట్టు నిదానంగా ఎక్కించుకుంటూ టైట్గా చక్కగా నీట్గా లాక్కుంటే ఇలా గోటు వచ్చే విధంగా లాగండి. మీకే అర్థమైపోద్ది కొంచెం కొంచెం అల్లుతూ ఉంటే. ఓకేనా? ఇంకా 1 బీడ్ వేసేస్తే నేను వేసేసినట్టేనండి. ఇలా నెక్స్ట్ ఇది లాస్ట్ బీడ్ అండి. ఇలా పెట్టేసుకోండి, ఇలా పెట్టి ఒక్కసారి లాగేసేయండి. ఇలా మనకి ఒక గోడల్లే నిలిచిపోద్ది. లాస్ట్ కూడా 1 వైట్ 1 రెడ్ తీసుకుందాము. ఇలా అల్లికి బాగుంటుందండి, 4 బీట్ వల్లికి. ఏదైనా బీట్ వర్క్ అనేటప్పటికండి చక్కగా చాలా అందంగా ఉంటుంది. మనకి గోటు కదలకుండా ఉండాలి అంటే ఒక ట్రిక్ ఇక్కడ పాటిద్దాం. ఇలా ఉంది కదా, మనం ఎలా అంటే ఇలా వస్తుంది. అలా కాకుండా ఇది ఇలాగే నిలిచిపోయి ఉండాలి అంటే ఇక్కడ వరకు అల్లేసాం కదా, వైర్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఎదురు బీట్స్ ఉన్నాయి కదా, ఈ పక్క బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఎదురు ఒకసారి చూడండి, ఇక్కడ వరకు అల్లేసాం, ఇక్కడికి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి మీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, 2 బీడ్స్ యాడ్ చేసేద్దాం. ఫస్ట్ 1 వైట్ బీడ్ తీసుకోండి, పైకి గోటల్లే రావాలి కాబట్టి రెడ్ బీడ్ తీసుకోండి. ఇలా తీసుకుని ఈ వైట్ స్టార్టింగ్ బీడ్ ఉంది చూసారా, నిలువు బీడు, ఇక్కడ దీనిలోకి వేసేయండి. వేసి ఇలా టైట్గా లాగేసేయండి. మనం చెప్పినట్టుగా ఇంకా ఇలా ఉండిపోద్ది. ఇక్కడ గ్రిప్ ఇచ్చేసాం కదా, ఇంకా ఉండిపోద్ది, అస్సలు కదిలే ప్రసక్తే లేదండి. ఇంకా నాటు వేసేసుకుంటామే. ఇంకా ఇక్కడ ఈ కిందకి తీసుకొచ్చేయండి, ఇక్కడే వెయ్యొద్దు, గ్రిప్ ఉండదు, లూజ్ వచ్చేస్తుంది. అలా కిందకి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి ఇక్కడ వేసేయండి. ఇక్కడ ఇలా మరలా 2 బీడ్స్ పక్కకి తీసుకొచ్చేయండి. ఈ కింద నుంచి తీసుకొచ్చేసినా పర్వాలా, ఇక్కడికి వెయ్యాలి కదా మరలా. నేనైతే కొంచెమే కాబట్టి తీసుకొచ్చేస్తున్నా. ఒకటి నిలువు బీడు, ఒకటి అడ్డబీడు, ఒకటి నిలువు బీడు, అడ్డబీడు. ఒకేసారి లైన్గా తీసుకెళ్ళిపోయామనుకోండి మనకి ఇలా ముడుచుకున్నట్టుగా వస్తుంది. అలా కాకుండా అడ్డబీడ్ని ఉపయోగించుకోవాలి. అడ్డం నిలువు, మరలా అడ్డబీడు, నిలువు బీడు. ఇలా అల్లికప్పుడు చాలా బాగుంటుందండి. ముడతలు అనేది అసలు రాదు. ఒకసారి మనం ఇలా సరి చేసేస్తే సరిపోద్ది. మరలా అడ్డబీడు, ఒక నిలువు బీడు, నెక్స్ట్ మరలా నిలువు బీడు. ఓకేనా? ఇక్కడ మనకి వేసేయచ్చు. తీసుకొచ్చేసాం కదా, ఇదిగోండి ఇక్కడ ఈ 2 బీడ్స్కి 1 2 దీనిలోకి కూడా తీసుకొచ్చేసి చివరి 2 ఉన్నాయి కదా, ఇక్కడికి ఇది 1 2
2 బీడ్స్ యాడ్ చేసేయటం. ఫస్ట్ రెడ్ యాడ్ చేయండి. ఇక్కడ రెడ్ ఉంది కదా, వైర్ అనేది పైన ఉంది, అందుకని రెడ్ యాడ్ చేయాలి. తర్వాత వైట్ యాడ్ చేసుకోవాలి, మనకు 4 బీట్ కాబట్టి. ఇలా చూసారా, ఇలా రావాలి. అయిపోయింది. ఇటు కూడా జాయింట్ ఇచ్చేసాం. పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ వేయద్దు, పక్క బీడ్లోకి టైట్గా లాగేసేయండి. ఇంకా మనకి చాట షేప్ అయితే వచ్చేసింది. ఏనా నాట వేసేద్దామండి. ఇంకా మీరు కూర్చుంటేనండి 1 గంటలో అయిపోద్దండి మొత్తం. చాట అనేది మీకు 1 గంటలో రెడీ అయిపోద్ది. ఖర్చు చాలా తక్కువ. మొత్తం మీద మీకు ఇది మీరు సొంతంగా అల్లుకుంటే ఒక 25 రూపీస్ కూడా పడదు. ఒక రకంగా మీరు బీడ్స్ కొనుక్కొచ్చి, వైర్ కొనుక్కొచ్చి కూర్చుని మీరు స్వహస్తాలతో అల్లుకుంటే నచ్చిన కలర్ వేసుకుని ఒక 25 రూపీస్ కూడా పడదు. ఎవరికైనా కిట్గా ఇచ్చిన 500 లోపే మీకు కిచెన్ వేర్ ఐటమ్స్ మొత్తం వచ్చేస్తాయండి. బీడ్స్ మీరు సొంతంగా తెచ్చుకుని అల్లుకుంటే మాత్రమే. మీరు బయట కొన్నారనుకోండి కాస్ట్ చాలా అవుతాయి. ఓకే అండి, ఒక్కసారి చక్కగా ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా, ఒక్కసారి షేప్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇలా లైన్గా ఇక్కడ ఒక కార్నర్ అల్లే వచ్చింది. నెక్స్ట్ ఇంకొక కార్నర్ చూసారా, మూల, ఒక మూల ఇంకొక మూల మరలా కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ మూలల్లే వచ్చింది, ఈ మూల మరలా పొడవుగా వచ్చింది. ఈ మూలలే చాటకు అందమండి. చాట అని తెలియాలి అంటే మనకి ఈ సొగసంతా, ఈ లక్ష్మీ కళంతా ఈ చాటలో ఈ మూలలోనే దాగి ఉంది. ఓకేనా, అందుకే మనం చాటని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఇప్పుడు చూడండి, ఇంకా ఇట్లా పోస్తాం, ఇట్లా ఇట్లా చెరగటమే. ఓకేనా, ఇదండి ఈనాటి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. ఓకేనా, మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అల్లుకున్న తర్వాత మేము అల్లుకున్నామని చెప్పేసి కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబర్ ఒకరు అల్లే విధానం షేర్ చేయమన్నారు కదండి మేడం, మీరు అల్లుకున్న తర్వాత ఒక కామెంట్ ఇచ్చేసేయండి మీరు కూడాను. నేను అల్లుకున్నానండి అని మీకోసమే స్పెషల్గా చేశానమాట ఈ వీడియో, చిన్న వీడియో. ఓకే అండి, ఇది ఈనాటి వీడియో. మరలా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అరటి గెల ఎలా అల్లాలి అనేది ఈజీ మెథడ్లో మీకు షేర్ చేసేస్తాను. ఓకేనా, ఈ వీడియో అంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతమటికి సెలవు. నమస్తే.